ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అటు ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ వాయుగుండం తీరం దాటేసింది. జంషాద్పూర్కి 120 కిలోమీటర్లు, రాంచీకి 20 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పోర్టులకు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో వాతావరణ పరిస్థితిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ మహేశ్వరి. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా ఇంకా దాని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం నెలకొంది. అలాగే తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళింగపట్నం, భీములపట్నం, విశాఖపట్నంతో పాటు కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించింది. అయితే మరోవైపు ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఋతుపవనాల కదలికలో చురుకుదనం వచ్చిందని చెప్పాలి. పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. పూర్తిగా రానున్నటువంటి 5 రోజుల పాటు విస్తారంగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వానలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారింది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో కూడా ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం రానున్నటువంటి 24 గంటల పాటు ఉత్తరాంధ్రపై కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.